సావిత్రి అండి. ఇక్కడండి మా పొలాలు 6 ఎకరం ఉందండి మాకు. మేము ఆ పొలం మీద 3 కుటుంబాలు బతుకుతున్నామండి. నాకు 2 ఆడపిల్లలు. నా భర్తకు ఒంట్లో బాగోదండి. ఆ పొలం లేకపోతే మేము అసలు బతకలేము సార్. ముగ్గురం కూడా మేము చేసుకొని తలా 4 బస్తాలు వేసుకొని మేము తింటున్నాం. మా పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. దయచేసి కార్పొరేటర్ గారు మా పొలాల మీదకి రాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడ గుడి కడుతున్నారు. ఆ గుడి ఎక్కడో కట్టాలా, రఘునాథ పొలంలో కట్టాలనుకున్న గుడి ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ క్యాన్సిల్ చేసేసారు. ఇక్కడైనా కూడా మళ్ళీ అక్కడ మాది వాళ్ళు ఎస్సీ వాళ్ళది ఉందని అక్కడికి వెళ్ళారు ఫస్ట్. అక్కడికి వెళ్తే వాళ్ళు వద్దనేసరికి మళ్ళీ వాళ్ళ కాడ నుంచి ఇటు వచ్చారు. అదే అక్కడే వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు వద్దన్నప్పుడు మరి మాకు కూడా అంతే ఉంటుంది కదా సార్. మా పొలాల మీద మేము కూడా బతకాలనే ఉంటుందిగా మాకు కూడా. వాళ్ళ కాడ కాదనుకొని వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. ఏది ఎస్సీ వాళ్ళు కూడా మాది వాళ్ళందరినీ కూడా వదిలేసి వాళ్ళు గట్టిగా ఉండేసరికి వాళ్ళని వదిలేసి వచ్చారు. 20 ఎకరాలే కావాలంటున్నారు సార్. దయచేసి మా పొలాలు పోకుండా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ని అడిగినాం సార్. మేము వెళ్ళినాం 2 సార్లు వెళ్ళినాం. మీ పొలాలు ఆడికి పోవు, మీకే ఉంటాయి అంటున్నారు కానీ మాకు గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు. ఎవరు కాడికి పోయినా కూడా మీకెందుకమ్మా, మీకే ఉంటాయి, మీరు ఎందుకు వస్తున్నారు, అసలు మీరేంటికి వస్తున్నారు, మిమ్మల్ని ఎవరు రమ్మంటే వస్తున్నారు, మీరు ఏదైనా ఉంటే మీ ఊర్లో మాట్లాడుకోండి, ఏడకు వస్తున్నారు ఏందనే మాట అంటున్నారు. మరి ఓట్లప్పుడైతే అందరు వచ్చి అడుగుతారు, వాళ్ళ భార్యలు వస్తారు, వాళ్ళ భర్తలు వస్తారు, అందరు కమ్మూరు అందరూ వచ్చి అడుగుతారు మమ్మల్ని. ఇలాంటప్పుడు ఎవరు న్యాయం చేయట్లేదు మాకు. ప్రతి ఒక్క రైతు కూడా అందరూ ఒకటయ్యారు. మాకెళ్ళి ఒక్కళ్ళు మాట్లాడే వాళ్ళు లేరు. నెట్టేస్తున్నారు సార్ రాత్రి కలిస్తే వాళ్ళని. ఏందమ్మా వెళ్ళిపోండి, అసలు మీరు ఎవరు రమ్మంటే వచ్చారు, అసలు ఏంది మీ గొడవ ఏందేడా అనే మాట మాట్లాడుతున్నారు. మరి మేమేం చేయాలి సార్? మీరే ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. డిమాండ్ అంటే మా పొలాలు మాకు ఉండాలి, మేము పండించుకొని తినాలని మేము అనుకుంటున్నాం. మేము అమ్ముకునే వ్యవహారం ఎవరిది లేదు. ఇంతకుముందు అమ్ముకున్న వాళ్ళంటే అమ్ముకున్నారు. మాయ మట్టికి మాకు కావాలా. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చారు సార్ మాకు. మా కాడ బొక్కులు కూడా ఉన్నాయి. అది మేము కోరుకునేది అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయట్లేదు మాకు. ఇప్పుడు వాళ్ళు న్యాయం చేయట్లేదు, అంతా దొంగడు దోపిడికి ఉంది. డబ్బు కోసం ఏదైనా ప్రభుత్వం అమ్ముడు పోతున్నారండి. అది సార్ మాకు కావాల్సింది. మా పొలాల మట్టికి మాకు కావాలా. మా పిల్లలు మేము బతకాలంటే మేము సావుకైనా సిద్ధమే కానీ మా పొలాల మట్టికి మేము అసలు వదులుకోలేము. అది సార్ మేము కోరుకునేది అది.